నమస్తే, నేను సిరి. సందీప్ కిషన్ ఇంకా రితువర్మ కాంబినేషన్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో అయితే సినిమా మజాక్ అయితే వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు అయితే మనకి సందీప్ కిషన్ మూవీ అయితే వచ్చేసింది మజాక. సో ఈ సినిమా ఎలా ఉంది? బేసిక్గా ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది సంథింగ్ ఏదో ఎంటర్టైన్ చేయబోతున్నారు అని. ఓవరాల్గా ట్రైలర్ నిజంగా మాస్ వాళ్ళని అయితే కొంచెం అలరించవచ్చు అన్నట్టుగానే అనిపించింది బేసిక్గా చెప్పాలంటే. మరి రేపు సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఓ టైప్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. నాకు ఎలా అనిపించింది అంటే, మనం గతంలో దిక్కులు చూడక రామయ్య సినిమా చూసాను తెలుసా? అవును, శౌర్య, అది నాగశౌర్య. తండ్రి కొడుకు కలిసి ఇద్దరు అమ్మాయిని ప్రేమించారు. ఇక్కడ తండ్రి ఒక అమ్మాయిని, కొడుకు అబ్బాయిని ప్రేమించాడులే, కొంచెం చేంజ్ లాగా అనిపించింది. అక్కడ తండ్రి కొడుకు కలిసి ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. అండ్ ఒక టైప్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్ తీసుకున్నాడు బేసికలీ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, స్టార్టింగ్ పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అని వేసాడు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా సరే పీపుల్ స్టార్ అంటే అది నారాయణ మూర్తి గారే. ఎందుకంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాడు ఆ మనిషి. అండ్ చెప్పులు వేసుకోకుండా ఎక్కడ తిరుగుతాడు, ఎప్పుడు చూడు అక్కడే ఉంటాడు. ఎంతమంది వస్తున్నా ఎన్నిసార్లైనా వల్కరిస్తాడు, ఎప్పుడు నవ్వుతా మాట్లాడతాడు. ఆయన ప్రొడక్షన్ గురించి టైం వచ్చింది కూడా నేను చెప్తున్నా. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ చూసావు కదా, కోట్లు పెట్టే ప్రొడక్షన్స్. అందులో ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నారాయణమూర్తి ప్రొడక్షన్లో ఫుడ్ ఇన్ని వెరైటీలు పెడతాడు. అవునా? ఇన్ని వెరైటీలు, అన్ని లో బడ్జెట్ సినిమాలే. మర్యాదకి ఎంతో కొంత, ప్రతి ఆర్టిస్ట్కి ఎంతో కొంత ఇచ్చే పంపిస్తాడు, ఫ్రీగా ఎవరితో పని చేయించుకోడు. ఫుడ్ మాత్రం 1కి 10 సార్లు చెప్పాలి. నారాయణమూర్తి గారి ఫుడ్ తిన్నాము అంటే ఇంకా మర్చిపోవు. ఇన్ని వెరైటీలు పెడతాడు, కడుపు నిండా తినాలన్నమాట అందరూ. అదేంటో తెలియదు నాకు. సో అట్లా. అండ్ ఏదో సందర్భం వచ్చిన కూడా చెప్తున్నాం కానీ పీపుల్ స్టార్ అంటే ఆయనే. అంటే త్రినాథరావు అప్పుడేమో షేప్ల గురించి మాట్లాడి అదే ఫంక్షన్ వైరల్ చేసుకున్నాడు సినిమాని. ఇప్పుడు పీపుల్ స్టార్ అని బట్టి వైరల్ చేద్దాం అనుకుంటున్నాడా అనిపించింది. చాలా మంది మీద మాట్లాడారు కూడా, చాలా మంది. అది కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ సినిమా ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఎండింగ్లో మ్యాన్షన్ హౌస్ని తీసుకొచ్చి బాలయ్య ప్రసాదం జై బాలయ్య అనిపించింది. ఇది 3 సార్లు తాగి జై బాలయ్య అనాలి అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పడం అదొకటి. మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ని గిల్లడానికా లేకపోతే అట్రాక్ట్ చేయడానికో తెలియట్లా. సో ఈ రకంగా ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తే. నాకైతే ఒక గందరగోళం అనిపించింది. అన్షు కమ్బ్యాక్ సినిమా చాలా బాగుంటుంది అనుకుంటే ఏంటో ఒక రకంగా తయారు చేశారు. పెద్దగా ఏం అనిపించలే. బిఫోర్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నారేమో అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పాటను లైవ్ పెట్టారు కదా, సందీప్ కిషన్ ఇంకా రితువర్మ ఏదైతే సాంగ్ ఉందో అది లైవ్ పెట్టేశారు. ఏదైతే షూటింగ్ ఉందో అది లైవ్ కూడా పెట్టేశారు. అంటే హైప్ కోసమే అంటారు ఇదంతా కూడా. అదే చేస్తున్నారు సినిమాని, కాదేది వివాదాలకు అనర్హం అన్నట్లుగా ఏదో రకంగా చేస్తే ఒకటో రెండో వివాదం ఉంటే చాలు సినిమా లేస్తుంది అనుకున్నాడేమో. మరి ధమాకా ఎంత బాగుంది. రవితేజ గారు సింపుల్ అండ్ స్వీట్. ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ధమాకా తర్వాత సంక్రాంతి అసలు అట్లా వచ్చేసింది ఆ ఫ్లో అంతా. మంచి హిట్. శ్రీలీల కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు మజాక, ఇదే కూడా మా ధమాకా లాగా ఉంటుందేమో అనుకుంటే అదేంటో ఒక రకంగా తయారైపోయింది. వేరే వేరే సినిమాలో లైక్ మన భీమినేని గారి సినిమాలో, శ్రీను వైట్ల గారి సినిమాలో, అనిల్ రాయపూడి సినిమాలో అన్నిటి ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనుకుంటే, కామెడీ పర్వాలా. అంటే అసలు మరీ చండాలంగా ఉందని అయితే చెప్పలేము. కాకపోతే ఏంటంటే, నువ్వు దాన్ని పద్ధతిగా తీసుకెళ్లకుండా వాళ్ళని వీళ్ళని గోకుతా వైరల్ చేసుకుంటూ నువ్వు నీ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం బాగాలేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారే అనుషు గారిని ఎలా మాట్లాడారో మనం స్టేజ్ మీద చూసాం. సో దానివల్లే ఆ వీడియో చాలా సర్క్యులేట్ అయిపోయింది సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు అట్లాంటివి మాట్లాడితేనే సినిమాకి హైప్ వస్తుంది, లేకపోతే సినిమాకి జనాలు వస్తారని చెప్పేసి ఆ పర్సెప్షన్లో ఉన్నారంటారు. మరి పీపుల్ స్టార్ అనేది వేస్తే ఎవరికో బాగా హర్టింగ్గా ఉంటుంది. వాళ్ళు వార్నింగ్ లెటర్లు పంపించి ఏమైనా గొడవ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. అలా సినిమాకి పాపులారిటీ తెద్దాం అనుకున్నాడు. వర్కౌట్ అవ్వవు ఇలాంటివన్నీ. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయొద్దు. సినిమా తీయాలనుకుంటే ఇంతమంది ఆర్టిస్టులు. ఇంకోటి చెప్పనా, ఒక గౌరవం నాకు ఇంకా ఉంది ఈయన. ఎందుకంటే నువ్వు అనుషుని అలా అన్నావు, పక్కన పెట్టేసి
కానీ నీకు ఓకే చెప్పించుడు ఇన్ని రోజుల తర్వాత అంశు అసలు ఎంతమంది లేరమ్మా. ఓ త్రివిక్రమ్ గారు ఉన్నారు, పాత వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, బోలేడంత మంది ఆర్టిస్టులు ఉంటే నీకు ఓకే చెప్పింది పర్ఫెక్ట్గా. మెచ్చుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే, బాగా కన్విన్స్ చేసావు. కానీ ఆ కన్విన్సింగ్ అంత ఏమైంది, ఆ గొప్పదనం అంత ఏమైంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అట్లీస్ట్ ఆమె ఎట్లా ఒప్పించింది చెప్పినా బాగుండేదేమో, జనాలకు నచ్చేదేమో. దాన్ని ఇంకోలా చెప్పడం ఎందుకు, ఇట్లా నీ షేపులు అడిగా, అది అడిగా, ఇది అడిగా అని. మేము చాలా ట్రై చేసామండి, అంశు గారు ఓకే అన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇట్స్ ఓకే, హ్యాపీ. సరే అది వదిలే. సందీప్ కిషన్ గా పీపుల్ స్టార్ అన్నావు, లాస్ట్ ఏమో ట్రైలర్ లో బాలయ్యని గెలికావు. ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు ఈ సినిమా? ఏం లేదంటారా అంటే యాజ్ అ హీరోయిన్ గా మూవీలో పెద్దగా ఏం. థ్యాంక్ గాడ్ ఆమెను ఇంకో రకంగా వల్గర్ గా ఏం చెప్పాలి అంటే ఆమె తెలుగు అర్థమైంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఏం అనలేకపోయింది. అనుషు కంటే తెలుగు అర్థం కాదు కాబట్టి షికాంట్ అంటే తనకు అసలు ఏమంటారు డైలాగ్స్ కూడా మనం చెప్పాలి కాబట్టి తనకు అందుకే ఆ రోజు అర్థం కాలేదేమో అనిపించింది. మేబీ అర్థమై ఉంటే ఇప్పుడు వేరేలాగా ఉండేదేమో మరి. అసలు సినిమా రిలీజే ఆగేది చెప్పాలంటే. సరే పోన్లే అనకూడదు ఎందుకు, మంచిగా పండగ రోజు శివరాత్రి పూట పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరు ఉన్నారు, మంచి ఖర్చు పెట్టారు. రావు రమేష్ గారు సినిమాకి త్రూ అవుట్, మళ్ళీ అట్లాంటి ఆయనతో త్రూ అవుట్ సినిమా ఒప్పించడం ఇదో గ్రేట్. వాళ్ళ డేట్లు దొరికితే చాలు అనుకుంటారు చాలా మంది, ఓ రోజా 2 రోజులా అని. అలాంటిది సినిమా అంతా త్రూ అవుట్ని కనీసం ఒక 30-40 డేట్లు ఇచ్చి ఉంటాడు. బంగారంలా తీసుకోవచ్చు మూవీ. తీసుకున్నావు, తీయలేదని అనట్లా, నీ మీద నమ్మకంతో వాళ్ళు కూడా పనిచేశారు, చేయలేదని కూడా అనట్లా. కాకపోతే ఆ గౌరవాన్ని కాపాడుకునే బదులు మొత్తం తీసేసావు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా నిన్న, నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఏమన్నా నవ్విద్దామని అన్నాను అంట షేపులు. అది బాడీ షేమింగ్ చేసుకుంటే ఒకరి నవ్విద్దామని. నువ్వు నవ్వించాలనుకోవడం కూడా ఒక ఉద్దేశమేగా, మరి ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఎలా అంటావు? సో అలా అయింది. సరే సినిమా ఫ్లాప్ అవ్వాలని అయితే ఎవరు కోరుకోరు, సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. కాకపోతే ఏంటంటే దీంట్లో పెద్ద మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. కామెడీ సినిమాలకి మనం కథల గురించి ఆలోచించొద్దు, తీరు తెన్ను గురించి కూడా మాట్లాడదు. ఎంటర్టైన్ చేసిందా లేదా, దట్స్ ఆల్. ఇప్పుడు హారర్ మూవీ గురించి ఏం మాట్లాడతాం, భయపెట్టిందా లేదా అంటాం. కామెడీ సినిమా కూడా అంతే, ఎంటర్టైన్ చేసిందా లేదా. చేసిందో లేదో నాకు తెలియదు, రేపు ఈ టైం కల్లా మనకు ఒక క్లారిటీ ఫిగర్ అనేది వస్తుంది. అంటే జనాలు వెళ్తారా లేదా అనేది మనకి రేపు తెలుస్తుంది కాబట్టి, పొద్దు నుంచి తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత కూడా నిజంగా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఆ రివ్యూస్ ని బట్టి చెప్పుకోవచ్చు. నేనైతే చూడలేదు, ఇంకా రేపు కదా రిలీజ్. అంటే అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ కావచ్చు, అంటే ఏదైతే సాంగ్ లైవ్ పెట్టారో ఆల్రెడీ అది చాలా ఫేమస్ అయిన సాంగ్, మళ్ళీ సినిమాలకు తీసుకున్నారు. దానివల్ల ఏమన్నా వచ్చే షూట్స్ లేదు, అవన్నీ బాగున్నాయి, బాగానే తీసుకున్నారు, తీసుకోలేదని కాదు. మంచిగా సినిమా షూట్ కూడా చేశారు, కొత్త గొప్ప స్టోరీ కూడా బాగానే ఉంది, లైన్ కూడా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ వంకర తింకర వేషాలు ఉన్నాయి చూసావా, అవి నచ్చల. అవేమి లేకుంటే ధమాకా రేంజ్ లో మజాకా మళ్ళీ ఉండేది. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.